మనం వెబ్ పేజెస్లో టేబుల్స్ని ప్లేస్ చేసేదానికి, అంటే టేబుల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. మరి ఈ రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని స్టోర్ చేసి డిస్ప్లే చేసేదానికి రకరకాల ట్యాగ్స్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా టేబుల్ అనే ట్యాగ్ మెయిన్ టేబుల్ని డిఫైన్ చేస్తుంది. టీహెచ్ టేబుల్ హెడర్ని చెప్తుంది. అదే టేబుల్ రోని చెప్పేది టీఆర్ అనమాట. టేబుల్ రో కావాలన్నప్పుడల్లా మీరు టీఆర్ అని యూజ్ చేస్తూ ఉండాలి. మరి టేబుల్ లోపల ఒక్కొక్క సెల్లో డేటాని ప్లేస్ చేయాలంటే టీడీ. ఓకే, టేబుల్ మొత్తానికి క్యాప్షన్ పెట్టాలనుకోండి, క్యాప్షన్. అట్లానే కాలమ్స్ని గ్రూప్ చేసేదానికి కాల్ గ్రూప్. అట్లానే కాలమ్స్ యొక్క అట్రిబ్యూట్స్ సెట్ చేసేదానికి కాల్, అంటే కలెక్షన్ ఆఫ్ కాలమ్స్కి అట్రిబ్యూట్స్ సెట్ చేసేదానికి. అదేవిధంగా టేబుల్ హెడరు, టేబుల్ బాడీ, టేబుల్ ఫోటరు ఆ 3 ట్యాగ్స్ ద్వారా సెట్ చేయడం జరుగుతుంది. మరి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ ద్వారా సింపుల్గా టేబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సింపుల్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేదానికి విత్ 1 కాలం, విత్ 1 row and 3 columns, and with 2 rows and 3 columns. ఇట్లా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? మొత్తానికి 3 టేబుల్స్, ఇక్కడ 3 సింపుల్ టేబుల్స్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇవి ఎలా చేయడం జరిగిందో చూద్దాం. చూడండి, ఇది మామూలుగా పేజ్ పెట్టా. ఇది టేబుల్ బార్డర్ 1, ఇక్కడ దాకా ఒక టేబుల్ అయిపోయింది. చూడండి, టేబుల్ బార్డర్ ఎంత? బార్డర్ 1 అని ఇవ్వడం జరిగింది. టేబుల్ రో, ఆ రోలో ఒకే ఒక డేటా టీడీ 100 అని ఇచ్చాం. అదే ఇక్కడ కనిపిస్తుంది మనకి. టీడీని క్లోజ్ చేసేసాం, టేబుల్ రోని క్లోజ్ చేసాం, మెయిన్ టేబుల్ని కూడా, టేబుల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేసాం. సో దట్స్ ఆల్. సింగిల్ రో, సింగిల్ కాలం ఉంది. నెక్స్ట్ ఇంకొక టేబుల్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బార్డర్ 1 ఇచ్చాం. టేబుల్ రో టీడీ అని 3 టేబుల్ డేటాస్ని, అంటే 3 కాలమ్స్లో 3 డేటాలని ప్లేస్ చేయడం జరిగింది. ఒక రోనే కాబట్టి ఒక రో క్లోజ్ చేసిన తర్వాత టేబుల్ని కూడా క్లోజ్ చేసాం. తర్వాత థర్డ్ వన్లో మీకు చూడండి, టేబుల్ తీసుకొని ఫస్ట్ రో ఇది, ఆ ఫస్ట్ రోలో 3 డేటాస్ ప్లేస్ చేయడం జరిగింది. అట్లానే సెకండ్ రో తీసుకున్నాం, మళ్ళీ టీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ 3 డేటాలని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అంటే 2 rows అనమాట. 2 rows అయిన తర్వాత మళ్ళీ టేబుల్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా ఈ ఎగ్జాంపుల్లో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూడడం జరిగింది. ఓకే.